సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇవి మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్, ఇదొకటి. సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్, అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ అండ్ పెద్దనాన్న అందరు కలిసి పెళ్లి చేయించంన హోల్ ఫ్యామిలీ పిక్చర్. అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయి అన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి, ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజు ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు, కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి? ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి? తెలియదు అంటున్నారు ఇప్పుడు. అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే, ఆఫ్టర్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు, సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా. మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్నీ. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా. నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎదుగుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి, ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి? ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి? అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇది మీడియా వాళ్ళే అడిగారు. ఏమడిగంటే, మీ నాన్నగారికి నీతో ఏం రిలేషన్ ఉంది, ఏం ప్రూఫ్ ఉన్నాయి? సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్, ఇది ఆయనతో ఉన్న కాల్ లాగ్స్. ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి? ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి? ఏం సంబంధం? నాకు చేశారు. చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ 2 years. నేను 2 years పనిచేశాను. అప్పుడు పనిచేసేప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది, నా క్యాబిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లైక్ వర్క్ ప్లేస్ అని. ఆయన పూర్తిని పంపించు, ఎలా ఉందో నేను చూపిస్తాను, నేను చూస్తాను. ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్. అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్, అన్ని కాల్ లాగ్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అదే అండి. సో ఐ వాంటెడ్ టు మేక్ దీస్ కామెంట్స్. అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్లో చూపిస్తున్న పేరు అండ్ నంబర్ క్లియర్గా ఉంది కదా, సునీత మాగంటి అని. ఇది మీరు నమ్మకపోవచ్చు. సో ఈ నంబర్ ఒకసారి చూసుకోండి. ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్లో క్లియర్గా మై ఫోన్ నంబర్ అని అదే నంబర్ ఉంటుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మాట్లాడింది ఆవిడే. అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన
బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రాని చేశారు. తర్వాత సేమ్ టైం మా పెదనాన్నగారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు, మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి, నువ్వు సేవాల ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడకు, ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు, రావద్దు. వాళ్ళకేంటండి, లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రీజను, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళకేం కర్మ. సో మిగతా వాళ్ళే చేసేది, మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమి కాదు. అండ్ మీరు అడగచ్చు, మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని. సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి. వాళ్ళు 25th జూన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు. 4th జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. తర్వాత నాతో June 7th నుంచి ఇంకా ఫోన్, నాకు అసలు ఐ హ్యాడ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు, కథ ఐ మీన్ వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు. నాతో July 7th నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి, అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఆయన చూసుకుంటారు నిన్ను, ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని. నీ రెజ్యూమే పంపించు, ఆ చాట్లో కూడా నా దగ్గర ఉంది. ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ టు ఎనీబడి ఎనీవేర్, క్లియర్గా ఉన్నాయి. కాదండి, మీ ఫాదర్ మీతోటి టచ్ లో ఉన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని టేక్ కేర్ చేశారని చెప్పారు కదా, మరి మీ ఫాదర్ చెప్పాల్సిన మాటలన్నీ మీ మదర్ చెప్పినట్టు ఎట్లా చెప్తున్నారు మరి? నేను ఎప్పుడు ఒకటే, ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ కెరియర్, దేంట్లో నేను ఎప్పుడు రాలేదు, ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్కు నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన చెన్నై, అది నా ఊరు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యూఎస్ వెళ్ళిపోయా. ఎప్పుడు నా బ్యాచిలర్స్ నుంచి అక్కడే యూఎస్లో ఉన్న, స్కాలర్షిప్ వచ్చింది, చదువుకుంటున్నా, పనిచేసా, మళ్ళీ చదువుకున్నా, ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది, అదే నా హోల్ థింగ్. లేదండి, నాతో క్లియర్గా ఏం చెప్పాలా, ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల, కాంట్రవర్సీ గురించి ఏం అడగల, ఆయన కూడా నాతో ఏం చెప్పాలా. సెకండ్ థింగ్, అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు, అవన్నీ నాకు తెలియదండి. లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 2014లో ఫస్ట్ అయ్యారు, నాకు అప్పుడు ఏంటి 15 ఏళ్ళప్పుడు, 15 ఏళ్ళప్పుడు నాకేంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసుద్ది, ఏదో 10th పాస్ అయ్యాను అప్పుడు ఆ టైంలో. అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా నవీన్ యాదవ్ గురించి, ఆయన గురించి చెప్పారని. సో అప్పుడు ఆయనే క్లియర్గా సుప్రీంకోర్టులో రాశారు, ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో, ఆయనే రాశారు ప్రతిమునా ఇస్ మై సన్. ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్లో పేరు, అండ్ మాలిని దేవి ఇస్ మై లీగల్ ఎయిడెడ్ వైఫ్ అని ఆయనే క్లియర్గా రాసి పెట్టారు సుప్రీంకోర్టులో.